హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీకు కటోరీ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా అయితే పేపర్ని 4 ఫోల్డింగ్స్లో పెట్టుకొని నెక్ ఇలా డ్రా చేసుకొని, నా ముందు వీడియోలో ఉన్నాయి కదండి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో షార్ట్ వీడియోస్లో, వాటిని చూసాను. డ్రాయింగ్ వేయండి, లేదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేయండి. ఇలా పేపర్ని 4 ఫోల్డ్స్లో వేసుకొని నెక్ డ్రా చేసుకుని, అలాగే షోల్డర్ చంక భాగము డ్రా చేసుకొని ఇలా 1.5 ఇంచు చంక దగ్గర షేప్ తీసుకొని, నా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కటింగ్ వీడియోస్ మీకు ముందు పెడుతూ ఉంటాను. ఇలా డ్రా చేసుకున్నాక మనము క్రాస్ బెల్ట్ కొలత తీసుకొని ఒక మార్క్ అయితే వేసేసుకొని క్రాస్ బెల్ట్ మార్క్ వేసుకోవాలి. ఇదంతా మామూలే, రోజు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా డ్రాయింగ్ వేసుకుంటామో అలానే వేసుకోవాలి. ఆ కటోరీ కప్ అనేది ఎట్లా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నేనైతే నెక్ దగ్గర నుంచి టేప్తోన బాగా చూడండి. ఇది వచ్చేసి సైజు 34 సైజు, 2.5 ఇంచులకి ఒక మార్క్ వేస్తాను. 2.5 ఇంచులకి ఒక మార్క్. మరి దాని తర్వాత ఈ సంఖ 1.5 ఇంచు పెట్టినాం కదా, 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని క్రాస్ బెల్ట్ దగ్గర వచ్చేసి షేప్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి 3 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకొని టక్స్కి అయితే లైన్ గీసేసుకోవాలి. ఆ టక్స్ వెడల్పు వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అట్లా 2 ఇంచెస్ పెట్టుకొని టక్స్ తర్వాత మరి 2 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని మొదట నెక్ దగ్గర పెట్టుకునింది, తర్వాత చంక దగ్గర పెట్టుకున్న మార్కు, ఇక్కడ టక్స్ పక్కన పెట్టుకున్న మార్కు, ఈ 3 మార్కులని కలిపేస్తే కటోరీ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇది షేప్. ఈ విధంగా మనం వేసుకొని కటోరీ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవాలి. చేసుకొని మనం బ్లౌజ్ క్రాస్ కటింగ్కి ఎట్లా పెడతామో ఫోల్డింగ్ అట్లా పెట్టుకొని కటోరీ ఇది బ్యాక్ సైడు, అది ఫ్రంట్, ఆ కప్ ఏదైతే ఉందో కటోరీ కప్ ఆ షేప్ కటింగు దాన్ని మాత్రం క్రాస్లో పెట్టుకొని గీసుకోవాలి. ఇది ముఖ్యంగా గమనించుకోండి, క్రాస్లో పెట్టుకొని గీసుకోవాలి. అక్కడ క్రాస్లో పెట్టుకున్న దగ్గర వచ్చేసి ఖర్చుకొని 1/2 ఇంచ్ ఎక్కువ వదులుకోవాలి. ఆ కప్పు షేప్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి వదులుకోవాలా, ఆ షేప్కి వదులుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే జాగ్రత్తగా 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసుకోండి. ఇలా కనుక కట్ చేసుకొని కటోరీ బ్లౌజ్ కుట్టామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్. ఇది ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో పెడుతూ ఉంటాను నేను, నాకు వీలు చూసుకున్నప్పుడంతా. ఎక్కువగా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి కొంచెం లాంగ్ వీడియోలు వచ్చేసి వీలు చూసుకొని పెడతాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి కటోరీ బ్లౌజ్ కటింగ్. ఇంకా మీకు ఏమైనా కటింగ్స్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో షేర్ చేయండి, నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వదులుకోవాలి. ముఖ్యంగా కటింగ్ చేసేటప్పుడు ఏమంటే భయం ఉండకూడదు. చెడిపోతుందేమో అని భయం పక్కకు పెట్టేసి మీ బ్లౌజ్ మీద మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మన బ్లౌజే కదా, ఒక బ్లౌజు 50 రూపీస్ 60 రూపీస్ అంటే వచ్చేస్తుంది. సింగిల్ బ్లౌజ్ మీద ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకసారి 2 సార్లకే సక్సెస్ కాము, కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. మన బ్లౌజ్ మనం కుట్టుకొని వేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.